హాయ్ హలో వెల్కమ్ టు కేక రుచులు కిర్రాక్ జర్నీస్. థంబ్నెయిల్ చూస్తే అర్థమవుతుంది కదండి, మన ఇంట్లో వరమహాలక్ష్మి పూజ అండి. ఆఫ్టర్ 14 ఇయర్స్ నా కళ నిజమైందండి. ఎందుకు అలా అంటున్నానంటే, మా వారు వాళ్ళ ఇంట్లో చక్కగా వాళ్ళ మదర్కి వరలక్ష్మి వ్రతం అంటే మంచిగా లీవ్ పెట్టుకొని హెల్ప్ చేసేవాళ్ళు. సో నేను కూడా చేసుకుంటాను పెళ్ళైన తర్వాత అనేసి అనుకున్నాను. మరి నాకు ఎందుకు ఒప్పుకోలేదో ఏమో నాకు అర్థం కాలేదు. ప్రతి ఇయర్ వరలక్ష్మి వ్రతం రావాలి, నేను అడగాలి. తను నాకు పని ఉంది, ఆఫీస్లో లీవ్ లేదు, అది ఇది చెప్పి పోస్ట్పోన్ చేస్తూ చేస్తూ అలా 14 ఇయర్స్ గడిచిందండి. లక్కీగా ఈసారి ఇంకా నేను ఒప్పించుకోగలిగాను. ఇంకా అందరూ వాళ్ళ ఇంట్లో వరమహాలక్ష్మి పూజ లేకపోయినా పక్కన వెళ్ళి పట్టుకొని, ఎవరి దగ్గరైనా ఉన్న వాళ్ళ దగ్గర పట్టుకొని చేసుకుంటున్నారు. మళ్ళీ నేను ఎందుకు చేసుకోవద్దు, మా అత్తగారి ఇంట్లో ఉంది కదా చేసుకోవాలి అనేసి ఈసారి కూడా రిక్వెస్ట్ చేసుకున్నాను. ఎప్పుడు పిల్లలకి హాలిడే లేదండి. మోస్ట్లీ ఇంకా దానికోసం కూడా నేను సాక్రిఫైస్ చేసుకునేదాన్ని. సరే నెక్స్ట్ ఇయర్ చేద్దాం అనేసి ఇలా ఏళ్ళు గడుస్తున్నాయి, కానీ నాకు వరలక్ష్మి వ్రతం చేసుకునే అవకాశం రాలేదు. లక్కీగా ఈసారి పిల్లలకు హాలిడే వచ్చింది. ఇంకా ముందు రోజు మాత్రం రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను, ఈసారి వరలక్ష్మి వ్రతం చేసుకుందామండి, ఏది బయట నుంచి తెకపోయినా ఏవి ఇంట్లో ఉంటే వాటితోటే నేను చేసుకుంటాను, ఏం ప్రత్యేకంగా కొనొద్దు. ఆల్రెడీ అమ్మవారికి పెట్టుకోవడానికి నా దగ్గర బట్టలు ఉన్నాయి, ఫ్రూట్స్, పూలు అవైతే ఎట్లాగో మనం తెచ్చుకుంటాం. పిండి వంటలు నేనే చేసేసుకుంటాను, నైవేద్యాలకు కూడా అన్నీ నేనే చేసుకుంటాను అనేసి నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. ఇంకా మా వారిని ఒప్పించే కదండి చేయాల్సింది. తను ఓకే అన్న తర్వాత ఇంకా ఫాస్ట్గా అంతా పని కంప్లీట్ చేసుకొని, ఇల్లంతా నీట్గా చేసుకొని, కర్టెన్స్ ఉతుక్కొని, మ్యాట్స్ ఉతుక్కొని, ఇంకా కావాల్సిన వస్తువులన్నీ మార్కెట్కి వెళ్ళి తెచ్చేసుకున్నాను. ఇంకా ఇలా మార్నింగ్ 4:30కి లేచి ముగ్గులు పెట్టుకొని బయట ఫ్రెష్ అప్ అయిపోయి పూజ గది క్లీన్ చేసుకొని, ఇలా కలశం పెట్టుకొని కలశారాధన చేసుకొని, అన్ని దేవుళ్ళకి పూలు పెట్టి పూజ చేసుకొని, వరమహాలక్ష్మి వ్రత కథ పూజా విధానం మొత్తం అందులో ఎలా చెప్తే అలా చేసుకున్నానండి. గణపతికి, అమ్మవారికి పూజ చేసుకున్నాను. ఇంకా నేను కొత్తవి ఏమీ కొనలేదు, వెండి వస్తువులు కానీ బంగారం వస్తువులు కానీ. నా దగ్గర కొత్తవి సిల్వర్ కాయిన్స్ ఉండే అండి, అవే పెట్టుకొని పూజ చేసుకున్నాను ఫస్ట్ టైం కాబట్టి. ఇంకా నెక్స్ట్ టైంకి అమ్మవారు ఆశీర్వదిస్తే కొత్తది ఏమైనా కొనుక్కోవడానికి, నాకు ఆశీస్సులు లభిస్తే నేను తప్పకుండా కొనుక్కోవడానికి ట్రై చేస్తాను. ఏవైతే నా దగ్గర ఉన్నాయో వాటితోనే పూజ చేసుకున్నానండి. ఇంకా హాల్లో పెడితే మా ఇంట్లో ఫ్యాన్లు లేకుండా ఉండరు, ఇంకా అందుకని నేను పూజ గదిలోనే, అంటే గది కూడా కాదు, అది చిన్న షెల్ఫ్ లాగా ఇచ్చాడు కిచెన్లో, అందులోనే పెట్టేసుకున్నానండి. పూజ చేసుకోవడం ఇంపార్టెంట్, అది లేదు ఇది లేదు అనుకునేదానికంటే భక్తి శ్రద్ధ ఇంపార్టెంట్ కదండి. నాలాగా మీరు కూడా ఎవరన్నా ఇట్లా ఇన్ని ఏళ్ళు వెయిట్ చేశారా వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి? ఇంకా ఇలా సంతోషం అనిపించిందండి నాకు. ఒక్కసారి మా వారు వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్పినందుకు నేను ఇంకా 4:30కే లేచాను. పిల్లలకి హాలిడే అయినా ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి, 6:30 to 7:30 పూజ టైము. మళ్ళీ మధ్యాహ్నం 12:30 to 1:30 ఏమో ఉంది. ఇంకా మధ్యలో రాకాలం అవన్నీ ఉంటాయి కదండి. సో నేనైతే సంతోషంగా చేసుకున్నాను పూజ. ఇంకా మా పాపని పట్టులంగా ట్రెడిషనల్గా వేసుకోవి అని ఎంత అడిగినా కూడా వేసుకోలేదండి. ఇంకేం చేస్తాము, నాకైతే ఇట్లా పూజలు వ్రతాలు నోములు అంటే ఇష్టము. మీరంతా ఏమేమి నైవేద్యాలు చేసుకున్నారండి? నేనైతే ఒక 5 రకాలైతే చేశాను. బొబ్బట్లు చేశాను, మన పూర్ణం బూరెలు అంటారు కదా అది చేశాను, మామిడికాయ పులిహోర, దద్దోజనము, పానకము, వడపప్పు చేశానండి. ఇంకా వేరేవన్నీ స్వీట్స్ ఎక్కువ చేయలేదు, ఎందుకంటే నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కదా ఏది ఉన్నా కూడా. అందుకని ఇంకా 5 రకాలైతే ఇవి పానకం వడపప్పు చేసుకున్నాను. పూలు పళ్ళు ఒక 5 రకాల పళ్ళు తెచ్చుకున్నాను, అవి పెట్టుకున్నాను. ఇంకా అమ్మవారి ఆశీస్సులు కావాలి, మీ అందరికి కూడా ఆ వరమహాలక్ష్మి తల్లి దీవెనలు ఉంటాయని ఆశిస్తున్నాను. ఇదిగోండి నేను చేసిన ప్రసాదాలు, ఇంకా పెట్టుకున్న పండ్లు, అలా కొబ్బరికాయ కొట్టుకున్నాను. ఇంకా పానకం వడపప్పు కూడా నైవేద్యం పెట్టాను. ఇంకా అక్కడ షెల్ఫ్ లాంటిది కాబట్టి అక్కడ నాకు పెట్టుకోవడానికి ఏం లేదు కాబట్టి కింద పెట్టుకున్నాను. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వరమహాలక్ష్మి పూజ అండి. మార్నింగే తను ఆఫీస్కి వెళ్ళక ముందుకే నాకు వాయినం ఇస్తాను రా అంటే వెళ్ళున్నాను. ఇంకా అప్పుడు నేను వీడియో తీసుకురాలేదు, మా పాప మళ్ళీ ఈవినింగ్ పిలిస్తే వెళ్ళింది, ఇంకా తను తీసుకొని వచ్చింది. ఇంకా ఇది మా ఫ్రెండ్ సుమన వాళ్ళ ఇంట్లో పూజ అండి, వరలక్ష్మి పూజ. ఇది కింద భార్గవి వాళ్ళు ఉంటారండి మా ఫ్రెండ్స్ అపార్ట్మెంట్లో, వాళ్ళ అత్తగారి ఇంట్లో పూజ అండి. వాళ్ళు చాలా బాగా చేసుకుంటారు. ఇంకా అక్కడ వాయనం తీసుకోవడానికి అంటే
ఇంకా పసుపొట్లకు కూడా పిలుస్తారు కదా ఈవినింగ్ వెళ్ళినప్పుడుదండి. ఇలా ఇక్కడ పిక్స్ అటాచ్ చేస్తున్నాను చూడండి. తిను కూడా మా అపార్ట్మెంట్ ఫ్రెండే అండి. ఇలా అందరం కలుసుకుందామండి వరలక్ష్మి పూజ రోజు ఈవినింగ్. మీకు కూడా తెలుస్తుంది కాబట్టి అటాచ్ చేస్తున్నాను ఇక్కడ ఫొటోస్. హోప్ యూ ఆల్ లైక్ మై వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేక రుచులు కిర్రాక్ జర్నీస్. ఇంకా మీరందరూ ఎలా చేసుకున్నారు అనేది కమెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా మా వారి ఆశీస్సులు తీసుకున్నాక తనకు హాలిడే లేదు, తను ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కరు ఒకలాగా చేసుకుంటారు కదా, అందరివి పూజా పిక్స్ ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం, బాయ్.